హాయ్ అండి. ఈరోజు నేను బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేయబోతున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ కూడా చేసేసుకోవడము. ఈ బ్యాక్ సైడ్ అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ నీట్‌గా రాసుంచారు. ఎలా చేయాలి ఏంటి అనేది. ఇందులో 2 ప్యాకెట్స్ వస్తాయి. ఒకటొచ్చేసి కేక్ పౌడర్, ఇంకోటి ఐ మీన్ ఫ్రాస్టింగ్ పౌడర్ కూడా ఇచ్చారు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే క్వాంటిటీ కూడా ఇచ్చారండి బ్యాక్ సైడే. అంటే మనకి ఎంత ఆయిల్ వేయాలా, ఎన్ని ఎగ్స్ వేయాలా, ఎంత వాటర్ వేయాలా అనేది. ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్‌ని ఒక బౌల్‌లోకి వేసేసుకుందాము. మనకి 2 ఎగ్స్ అని చెప్పారు. 2 ఎగ్స్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని ఫస్ట్ విస్కర్‌తో బాగా విస్క్ చేయాలా. ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉన్నా పర్లేదు. ఎలక్ట్రిక్ బ్లెండరే యాక్చువల్లీ బాగా వర్క్ చేస్తుంది నార్మల్ విస్కర్ కన్నా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ అనేది ఆ ఎగ్స్‌లోకి అండ్ వాటర్‌లోకి బాగా మిక్స్ అవ్వాలా. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ ఆఫ్ ఆయిల్, ఐ మీన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏదైనా పర్లేదు. ఆయిల్ వేసేసుకోవాలా. బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మౌల్ తీసుకోండి, కేక్ మౌల్. దానికి గ్రీస్ చేసేసుకోండి. ఆయిల్ అన్నా లేకపోతే ఘీ అన్నా గ్రీస్ చేసేసుకొని బటర్ పేపర్ ప్లేస్ చేసుకోండి. ఇందులోకి నేను మిక్చర్ అంతా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి ఒక 2 టైమ్స్ డ్యాబ్ చేసేసి మన రైస్ కుక్కర్‌లోకి పెట్టేసుకోవాలా. కుక్కర్‌ని ఒక 5-10 మినిట్స్ నేను ప్రీహీట్ చేశాను ఒక స్టాండ్ పెట్టేసి లోపల. అండ్ కుక్కర్‌కి గ్యాస్ కట్ ఇంకా విజిల్ కూడా తీసేసి ఒక 40-45 మినిట్స్ సిమ్‌లో అన్నా మీడియం ఫ్లేమ్‌లో అన్నా పెట్టేసి కుక్ చేసేసుకోండి. కేక్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఫార్టీ 45 మినిట్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే ఇలా కేక్ అనేది బేక్ అయిపోయిందండి. కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేసిందండి. ఒక టిప్ ఏంటంటే కేక్స్‌కి ఓవెన్ ఉండాలా అండ్ ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉండాలా. అప్పుడే మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఫ్రాస్టింగ్‌ని ఒక బౌల్‌లోకి వేసేసుకుంటున్నాను. అందులో కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ హ్యాండ్ విస్కర్‌తో విస్క్ చేసుకుంటున్నాను. ఎలక్ట్రిక్ బ్లెండర్ ఏంటంటే మనకు ఆ క్రీమ్ అనేది బయట కొనేలాగా వస్తుంది. ఐ మీన్ క్రీమీగా వస్తుంది. ఇక్కడ ఎంత విస్క్ చేసా కానీ ఎలక్ట్రిక్ బ్లెండర్ అంత నీట్‌గా రాదు. కానీ బానే వచ్చింది ఇది కూడా. సో, ఈ క్రీమ్‌ని అంతా కేక్‌కి అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 15 మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి ఫస్ట్. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం ఎందుకంటే మనకు ఆ కూల్ కేక్ ఫ్లేవర్ వస్తుంది అండి. ఇంకా మీరు షుగర్ వాటర్‌ని కూడా స్ప్రింకిల్ చేసేసుకొని క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నేను అదంతా ఏం చేయలేదు. జస్ట్ కేక్‌కి క్రీమ్ అప్లై చేసేసాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బా వచ్చిందండి. మస్ట్‌గా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.